మోస్ట్ వర్స్టైల్ యాక్టర్ అండ్ ద మోస్ట్ లవ్డ్ పర్సన్ సాయి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. గుడ్ ఈవినింగ్ అండి. ఓటు మన బాధ్యత, ఓటు మన కర్తవ్యం. సో అలాంటి ఓటు అనే కాన్సెప్ట్తో ఈ లక్ష్మీ కటాక్షం అనే సినిమా కథ విన్న వెంటనే ఐ వాజ్ సో థ్రిల్డ్. దానికి కారణం ఏంటంటే నేను ఓట్ల కోసం తిరిగిన వాడిని. 2008లో కర్ణాటక బాగేపల్లిలో బీజేపీ తరఫున పోటీ చేయడం, చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోవడం, తర్వాత మొన్న ఎలక్షన్స్లో ఐ థింక్ 2018 చాలా దారుణంగా ఓడిపోవడం జరిగింది. సో నేను షూటింగ్ చేస్తున్నప్పుడు సో ప్రతి మూమెంటు ఐ కుడ్ ఫీల్ ఇట్ అనమాట. సో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కానీ, మిగతా క్యారెక్టర్స్తో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ, సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. సో సంథింగ్ లైక్ లివింగ్ ఇన్ క్యారెక్టర్ లాగా. కానీ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఏంటంటే ఇట్స్ ఎ సటైరికల్ ఫిలిం. అట్ ద సేమ్ టైం మన బాధ్యత ఏమిటో, మన కర్తవ్యం ఏమిటో మనకు గుర్తు చేసే ఫిలిం. సో ఇట్ హ్యాస్ అ వెరీ బిగ్ మెసేజ్, బట్ ఇన్ అ వెరీ ఫన్నీ అండ్ ఆ సటైరికల్ వేలో సూర్య ఆ స్క్రిప్ట్ వినగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మరి ఆయన మరి ఎలక్షన్లో నిల్చున్నాడో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా నిల్చున్నారో నాకు తెలియదు, కానీ ప్రస్థానంలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన డైలాగ్, దేవకట్ట రాసింది. అసలు ఇండియాలో ఎలక్షనే పెద్ద డ్రామా అని. సో అలాగా విత్ ఆల్ రెస్పెక్ట్ టు అవర్ డెమోక్రసీ, దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇది జరుగుతూనే ఉంది. ఈ ప్రాసెస్లో పెద్ద చేంజ్ లేదు అనిపిస్తుంది నాకు. మేము ఎవరిని హట్ చేయడానికి కాదు, ఎందుకంటే నేనే ప్రత్యక్ష రాజకీయాలు కూడా చూశాను. నేను పర్సనల్గా వెళ్ళి ఒక తాండాకి, బాగేపల్లి నుంచి ఒక 100 కిలోమీటర్ల తాండాకి నేను వెళ్ళి ఒక ముసలాయన అక్కడ కూర్చుని ఉంటే, ఆయనకి నేనెవరో తెలియదు, కానీ బీజేపీ క్యాండిడేట్గా ఆయనకి తెలుసు. వెళ్ళడానికి రోడ్స్ కూడా లేవు. ఆ ప్రాసెస్లో ఐ థింక్ నీతో షేర్ చేసుకున్నాను, ఇది రోడ్స్ కూడా లేవు. సో వెళ్ళాము, కారులో వెళ్ళాము, దిగాము, బైక్ ఎక్కాము, బైక్లో వెళ్ళాము, మళ్ళీ బైక్ దిగాము, నడిచాము. లోపలికి వెళ్తే మొత్తం తాండా పాప అందరూ వలస వెళ్ళిపోయారు. ఎవరికి ఉద్యోగాలు లేవు, ఏమీ లేదు, నో డెవలప్మెంట్ ఫర్ పాస్ట్ ఇండిపెండెన్స్ నుంచి ఏమీ లేదు బాగేపల్లి దగ్గర. అండ్ బాగేపల్లి బెస్ట్ పార్ట్ ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్కి 1 అవర్ డ్రైవ్. మనం బాగేపల్లి కర్ణాటక, మన ఆంధ్రా నుంచి మనం ఎంటర్ అవుతూ ఉంటే ఫస్ట్ బార్డర్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కాన్స్టిట్యున్సీ బాగేపల్లి. మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే హిల్ బి రౌండ్ అబౌట్ 70-75 ఉండొచ్చేమో పెద్ద ఆయనకి. కూర్చుని ఉన్నాడు. మన వాళ్ళు కొంతమంది వెళ్ళి చెప్పారు, ఇలా సాయి కుమార్ ఫిల్మ్ యాక్టరు మన బీజేపీ కోసం వచ్చాడు, ఏవో చెప్పారు అన్నీ విన్నాడు. నేను వెళ్ళి పక్కన కూర్చొని నమస్కారం పెట్టాను, నేనే సాయి కుమారు అని. ఎంత ఇస్తావు అన్నాడు, ఇదే మాట, ఎంత ఇస్తావు తాత, అది చేస్తాను, ఇది చేస్తాను, రోడ్డు వేస్తాను, అది వేస్తాను, చాలేవయ్యా బాబు, ఎన్నో విన్నాం. మావాడైనా ఇక్కడ కనిపిస్తాడు, నువ్వు ఫిల్మ్ యాక్టర్, మేము హైదరాబాద్ నేను వెతుక్కుంటూ రావాలి, మాకెంత ఇస్తావు? లేదు తాత, నువ్వు గెలిపించు, నేను ఇక్కడే ఉంటాను. విని ఇదిగో మా వాళ్ళు ఒక్కరు లేరు ఇక్కడ. చాలా బాధ అనిపించింది. అందరూ వెళ్ళిపోయారు. ఏదో ఎప్పుడో వస్తారు. తాత నీకు వాళ్ళు ఇచ్చారా? ఇచ్చారు. వీళ్ళు ఇచ్చారా? ఇచ్చారు. ఇప్పుడు నేను ఇస్తే ఎవరికి వేస్తావు? నా ఇష్టం. ఎంత ఇస్తావు? ఆ ఎంత ఇస్తావు మీదే ఉన్నాడు. అంటే దట్ ఈస్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన ఎలక్షన్స్ అనే ప్రక్రియ మొదలైన తర్వాత ఈ ప్రాసెస్ని మాత్రం ఎవరు ఆపలేకపోతున్నారు, ఎవరు వచ్చినా ఏం చేసినా. అంటే దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. సో దీన్ని నేను ఫస్ట్ భయపడ్డాను, ఎవరినైనా మనం హట్ చేస్తామని. ఇందాక సార్ చెప్పినట్టు మనం ఎవరిని హట్ చేయకూడదు, బికాస్ ఇట్స్ అ ప్రాసెస్, ఎవరిని మనం బ్లేమ్ చేయలేం. సో ఫైనల్గా బ్లేమ్ చేయాల్సింది ఓటర్నే. అందులో నేను ఉన్నాను యాజ్ అ ఓటర్. ఎందుకంటే రేపే మన ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది ఆల్ ఓవర్. నేను చాలా చోట్లకి వెళ్ళి క్యాంపెయినింగ్ చేసుకుని వస్తున్నాను ఇప్పుడు. సో ఈ ప్రాసెస్లో ఓటర్ హ్యాస్ టు థింక్, ఎవరు వస్తే బాగుంటుంది అన్నీ ఇంకా మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో ఈ సీరియస్ నోట్లో నుంచి బయటకు వస్తే, నేను ఆ క్యారెక్టర్ ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన క్యారెక్టర్ అనమాట.
అలాగే ఎక్కడికి వెళ్ళినా లోకల్, నాన్ లోకల్, ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి ఎలక్షన్స్లో, ఎవ్రీథింగ్. ఈ ప్రాసెస్ని చాలా అందంగా తను స్క్రీన్ ప్లే చేసుకుని అద్భుతమైన క్యారెక్టర్స్తో లైక్ వినయ్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే తను చెప్పినట్టు నా ఎదురుకుండా ఇప్పుడు ఈయన 4వ సింహం అనమాట. సో చాలా పవర్ఫుల్ సీన్స్ ఉంటాయి. అలాగే ఒక సీన్ మా ఇద్దరికి ఒక కాన్ఫ్రంటేషన్ సీను చాలా బాగా చేశాడు. సో అలాగే వినయ్ కానీ అలాగే మా అరుణ్, మేము ఆల్రెడీ ఒక అద్భుతమైన సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం చేయడం జరిగింది. తను చాలా మంచి ఆర్టిస్టు. సో వీళ్ళతో చేయడం, అలాగే హరిప్రసాద్ గారి గురించి నేను ఆ తర్వాత ఈయన చేస్తున్నాడని విన్న తర్వాత ఆయన అబ్బా అవన్నీ చూశాను. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇప్పటికే మేమన్నీ చూస్తూనే ఉంటాను, చాలా బాగుంటాయి. సో ఆయన పక్కన ఉండగా కొంచెం భయం ఏంటంటే ఆయనకున్న పటుత్వం లాంగ్వేజ్ మీద. సో ఆయన దగ్గర కొన్ని టిప్స్ తీసుకుంటూ డబ్బింగ్లో కొన్ని కరెక్షన్స్ చేసుకుంటూ మేము చాలా ఎంజాయ్ చేసిన సీన్స్. అలాగే మా సాయి కిరణ్, రంజిత్, మనోజ్ భయ్య. సో ఆయన నాకు అపోనెంట్. సో నువ్వే గెలిచావు లాస్ట్లో, వద్దు ఇప్పుడే చెప్పొద్దు. ఎంత ఇచ్చావు? నువ్వేం ఇవ్వలేదు, నేనే ఇద్దాం అనుకున్నాను, తీసుకోలేదు. సో అలాగే చరిష్మా, నిజంగానే సూర్య మా కాంబినేషన్ లేకుండా చేసావు, కానీ ఎక్కడో కథలో లింక్ ఉంది కదా, నాకు ఆవిడది ఏదో కథలో వస్తుంది, కానీ తీయచ్చుగా ఫ్లాష్ బ్యాక్ ఒక కట్ అయినా. పార్ట్ 2 ఓకే. అలాగే దీప్తి వర్మ, ఇంకెవరినన్నా మన వాళ్ళు, రంజిత్ చెప్పిన అయిపోయారు ఇక్కడ. శ్రీహాన్ కూడా యాక్ట్ చేయలేదు, కానీ ఇంత నువ్వు నాకు నచ్చింది అది. ఓకే. సో తేజు, మీరు మాతో సీన్ చేశాం కదా ఒకటి, లేదా? ఓకే. మీరేమో అక్కడ ఒకలా ఉన్నారు, ఇక్కడ ఒకలా ఉన్నారు. అభిషేక్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడే నేను కూడా ఫస్ట్ టైం ట్రైలర్ చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అప్పుడే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు బాగుందని. అండ్ మా నాని చాలా బాగా చేశాడు కెమెరా వర్క్. అండ్ ఫైనల్గా సూర్య, ప్రొడ్యూసర్లు తెలగ మాడతాను. సూర్య మాత్రం వెరీ 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 షార్ప్ గై, వెరీ ఇంటెలిజెంట్ గై. డైలాగ్స్ అన్నీ చాలా బాగా రాసుకున్నాడు. అండ్ బాగా మా అందరి చేత బాగా పని చేయించుకున్నాడు, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అట్ ద సేమ్ టైం ఎవ్రీ సీన్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డైలాగ్ వీ రియలీ ఎంజాయ్డ్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది సినిమా. మిమ్మల్ని విత్ ఆల్ ఫన్ అండ్ ఆల్ దట్, ఎస్ ఇది కరెక్ట్ కదా అనిపించే సినిమా ఇది. సో తప్పకుండా మీరందరూ, ముఖ్యంగా ఈ యంగ్ టీమ్ని, వాళ్ళందరూ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో వాళ్ళతో యాక్ట్ చేయడం నేను అంత ఎక్సైటెడ్గా ఉన్నాను. నా అదృష్టం ఈ 50 years జర్నీలో స్టిల్ ఈ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది విత్ లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్. సో వీళ్ళందరితో యాక్ట్ చేయడం. అలాగే దీప్తి వర్మ, అమ్మాయి రాలేదనుకుంటా. అలాగే మా ఆమెని, ఆవిడే లక్ష్మీదేవి. ఆవిడ అక్కడ నాకు కటాక్షం ఇవ్వలేదు, ఈరోజు కటాక్షం ఇవ్వలేదు నాకు, ఈరోజు రాలేదు. సో ఆవిడ కూడా యునో వెరీ హోమ్లీ హీరోయిన్. సో ఆవిడ లక్ష్మీ వేషంలో చాలా న్యాచురల్గా, చాలా బాగా ఫ్యాంటసీని కూడా, ఇందాక తను అడిగినట్టు మంజుష, ఫ్యాంటసీని కూడా బాగా తీసుకొచ్చావు, బాగా ఇన్వాల్వ్ చేశాడు సినిమాలో. సో మంచి టెక్నీషియన్స్, మంచిది. అండ్ మా మంచి ప్రొడ్యూసర్లు. ఇందాక పురుషోత్తం కొంచెం ఎమోషన్ అయ్యాడు. పురుషోత్తం భయ్య ఒకటే, ప్రెస్ ఎప్పుడు మనకి ఆల్వేస్ దే ఆర్ సపోర్టివ్, ఎప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు కొంచెం ఎమోషనల్గా చిన్న సినిమాలకు రాయరు, అదే ఫీల్ అయ్యారు, కానీ వాళ్ళు తప్పకుండా ఏది బాగున్నా దాన్ని ఎంకరేజ్ చేస్తారు. బాగాలేకపోతే వాళ్ళు, నా సినిమాలే ఎన్నో వాళ్ళు క్రిటిసైజ్ చేసిన సినిమాలు ఉన్నాయి, మా ఆది సినిమాలు క్రిటిసైజ్ చేసిన సినిమాలు ఉన్నాయి, బాగున్నప్పుడు వాటిని గొప్పగా రాసిన సినిమాలు ఉన్నాయి. తప్పకుండా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఈ మంచి ప్రయత్నాలకి వాళ్ళ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, భయ్యా మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను, మీరేంటి షూటింగ్కి రాలేదు, అంత బిజీగా ఉన్నారు మీరు? సార్ షూటింగ్లో మిస్ అయ్యాం. సో ఒక వండర్ఫుల్ టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండి. ఎందుకంటే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఫస్ట్ సినిమా, ఎందుకంటే సినిమా ఈజ్ వెరీ పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్. సినిమా కెన్ ఇన్స్పైర్ ఎ సొసైటీ, సినిమా కెన్ స్పాయిల్ ఎ సొసైటీ. ఇప్పుడు నా పోలీస్ స్టోరీ చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, పోలీసులు అయ్యారు. దానికి కారణం అది ఇచ్చిన ఆ మెసేజే. సో అలాంటిది వీళ్ళు కమర్షియల్ సినిమాతో పాటు ఎవరిని హట్ చేయకుండా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఒక సంకల్పంతో తీసిన ఒక మంచి ప్రయత్నమే లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్. సో అలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ మే 13 మన ఎలక్షన్లు, డేట్ కూడా అనౌన్స్ చేశాడు సినిమాలో కూడా, ఫస్ట్ ట్రైలర్లోనే. సో ఆ మే 13 ముందే ఇది రిలీజ్ కాబోతోంది, మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేస్తుంది. అలాగే థ్యాంక్స్ టు తాడిపత్రిలో ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎంతో, మేము ఉన్న హోటల్ దగ్గర నుంచి, మాకు డ్రైవ్ చేసిన కార్ల దగ్గర నుంచి ఆ డ్రైవర్స్ కానీ,
అక్కడున్న ప్రతి ఒక్కరూ, అలాగే ద హోల్ టీమ్ టాప్ టు బాటమ్, ప్రొడ్యూసర్ నుంచి మన ప్రొడక్షన్ బాయ్ వరకు అందరూ ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం, ఒక మంచి సినిమా చేస్తున్నాం అన్న ఆ సంకల్పంతో అందరూ వర్క్ చేశారు. సో తాడిపత్రిలో కూడా మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంటే చాలామంది ఇదేదో రియల్ క్యాంపెయిన్ అనుకుని ఓ అని జనం అనమాట. నానిని పరిగెట్టించాం ఆ రోజు, ఎంత న్యాచురల్గా వచ్చాయి సీన్స్ అని. సో ఓవరాల్గా ఒక మంచి ప్రయత్నాన్ని మా మంచి ప్రేక్షకులు ఆదరిస్తారని, అభిమానిస్తారని, ఈ లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై ఓటర్ అన్న.